నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. చాలా విచారకరమైన అంశం. చిన్నారి మిస్సింగ్, అర్థం కాని పరిస్థితి. అసలు ఉందా లేదా, ఏం జరిగింది, వివిధ రకాల కథనాలు. హేమాహేమి ఆఫీసర్లు రంగంలోకి దిగినా ఫలితం దక్కట్లేదు. టెక్నాలజీకి చిక్కట్లేదు, ఇక శాస్త్రానికి అంతు పట్టట్లేదు. ఒకరోజు మిస్సింగ్ అంటారు, మరో 2 రోజుల తర్వాత కిడ్నాప్ అంటారు. యానిమల్ అటాక్ ఏమైనా జరిగిందేమోనని కూడా అనుమానిస్తారు. గట్టిగా తిరిగితే 500 మీటర్లు కూడా లేని ప్రాంతాన్ని 500 మందితో జల్లెడ పట్టినా జాడ కనిపించలేదు. మరి చిన్నారి జాహ్నవి ఏమైనట్టు? 12 రోజులైనా పట్టుకోకపోవడం ఏమిటి? ఈ మిస్టరీని ఛేదించేది ఎలా? రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ ఓ గంట కనిపించకపోతే ఎలా ఉంటుంది? గుండె ఆగినంత పని అవుతుంది. అలాంటిది 13 రోజులుగా తన బిడ్డ కోసం గుండెలు బాదుకుంటుందా తల్లి? ఏమైపోయిందో, ఎటుపోయిందో, అసలు ప్రాణాలతో తిరిగి వస్తుందో లేదోనన్న ప్రశ్నలు మదిలో మెదలడంతో ఆ తల్లి చూస్తున్న నరకం వర్ణాతీతం. ఏ తల్లికి రావద్ది కష్టం. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక సమీపంలో అదృశ్యమైన చిన్నారి జాహ్నవి కేసు రోజులు గడుస్తున్న కొద్దీ సాధారణ మిస్సింగ్ కేసు పరిధిని దాటి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. సాధారణంగా చిన్నారులు తప్పిపోతే తొలి 24 గంటల్లోనే ఏదో ఒక ఆధారం లభించడం, సీసీ ఫుటేజ్ దొరకడం, ప్రత్యక్ష సాక్షుల సమాచారం రావడం లేదా గాలింపు చర్యల్లో ఆనవాళ్లు కనబడడం జరుగుతుంటుంది. కానీ జాహ్నవి కేసులో మాత్రం ఇప్పటి వరకు అలాంటి ఒక్క స్పష్టమైన ఆధారం కూడా బయటకు రాకపోవడం ఈ కేసును మరింత సంక్లిష్టంగా మార్చింది. అందుకే ఇప్పుడు ఈ కేసు కేవలం ఒక మిస్సింగ్ కేసుగా కాకుండా పోలీసు దర్యాప్తు వ్యవస్థ కూడా సవాల్గా మారింది. ఈ కేసును మొదటి నుంచి పరిశీలిస్తే ఒక విషయం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. జాహ్నవి అదృశ్యమైన ప్రాంతం దట్టమైన అడవులు, కొండలు, 100 కిలోమీటర్లలో విస్తీర్ణం కలిగిన ప్రాంతం కాదు. స్థానికుల మాటల్లో చెప్పాలంటే కొన్ని 100 మీటర్ల పరిధిలోనే మొత్తం ప్రాంతం ఉంటుంది. అలాంటి చోట ఒక చిన్నారి అదృశ్యమై దాదాపు 2 వారాలు కావస్తున్నా ఎలాంటి ఆనవాళ్లు లభించకపోవడం సహజంగానే అనేక అనుమానాలకు దారితీస్తుంది. మొదటి రోజు నుంచి పోలీసులు సాధారణ మిస్సింగ్ కేసుగానే విచారణ ప్రారంభించారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు తీసుకున్నారు, పరిసర ప్రాంతాలను గాలించారు, స్థానికులను ప్రశ్నించారు. కానీ గంటలు గడుస్తున్నా ఎలాంటి ఫలితం కనిపించట్లేదు. 2వ రోజు, 3వ రోజు మరిన్ని బృందాలు రంగంలోకి దిగాయి. డ్రోన్లు ఉపయోగించారు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. అయినప్పటికీ చిన్నారి జాడ కనిపించలేదు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో కనీసం దుస్తులైనా, అడుగు జాడలైనా, వ్యక్తిగత వస్తువులైనా లభించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటివి కూడా కనిపించకపోవడం కేసును మరింత మిస్టరీగా మార్చింది. దర్యాప్తుల్లో మొదటి కీలక మలుపు 4వ రోజు వచ్చింది. అప్పటి వరకు మిస్సింగ్ కేసుగా కొనసాగిన విచారణ ఒక్కసారిగా కిడ్నాప్ కోణంలోకి మళ్ళింది. దీనికి ప్రధాన కారణం చిన్నారి కుటుంబ సభ్యుల అనుమానాలు. ముఖ్యంగా జాహ్నవి తల్లి తన కుమార్తె స్వయంగా ఎక్కడికి వెళ్ళి ఉండదని, ఎవరో తీసుకెళ్లి ఉంటారని బలంగా చెప్పడం కేసు దిశను మార్చింది. దీంతో పోలీసులు కూడా కిడ్నాప్ కోణాన్ని సీరియస్గా పరిగణించడం ప్రారంభించారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఒకవేళ నిజంగానే కిడ్నాప్ జరిగి ఉంటే దానికి సంబంధించిన కనీస ఆధారాలు ఎందుకు లభించలేదు? సాధారణంగా కిడ్నాప్ కేసుల్లో వాహనాల ఆనవాళ్లు, కాల్ రికార్డులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, సాక్షుల వాంగ్మూలాలు వంటి కొన్ని క్లూస్ లభిస్తుంటాయి. కానీ ఇప్పటి వరకు అలాంటి సమాచారం బయటకు రాకపోవడం ఈ కోణాన్ని కూడా సందేహాస్పదంగా మారుస్తుంది. మరి మరోవైపు 7వ రోజు తర్వాత పోలీసుల నుంచి వచ్చిన కొండ చిలువ అనుమానం కేసును మరో దశలోకి తీసుకువెళ్ళింది. చిన్నారి ఏదైనా పెద్ద కొండ చిలువ బారిన పడి ఉండొచ్చని అధికారులు వ్యాఖ్యానించడం ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. ఎందుకంటే కొండ చిలువలు చిన్న చిన్న జంతువులను పూర్తిగా మింగేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. అయితే ఈ సిద్ధాంతాన్ని కూడా పూర్తిగా నిర్ధారించే ఆధారాలు ఇప్పటి వరకు బయటపడలేదు. అలాంటి ప్రాంతంలో కొండ చిలువ సంచరించిన ఆనవాళ్లు, దాడికి సంబంధించిన గుర్తులు, జీవశాస్త్ర సంబంధిత సాక్ష్యాలు ఏవీ అధికారికంగా వెల్లడించబడలేదు. దర్యాప్తులో అత్యంత ఆసక్తికరమైన అంశం 10వ రోజు తర్వాత చేపట్టిన ప్రయోగాలు. అడవి జంతువుల ప్రమేయం ఉందేమో తెలుసుకునేందుకు పోలీసులు మాంసంతో కూడిన బొమ్మలను ఏర్పాటు చేసి కెమెరాలు అమర్చారు. ఏదైనా మృగం తిరిగి ఆ ప్రాంతానికి వస్తుందేమో అని పరిశీలించారు. కానీ ఈ ప్రయోగం కూడా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో జంతుదాడి సిద్ధాంతంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి ఈ కేసులో మరో ముఖ్యమైన అంశం సాంకేతిక పరిజ్ఞానం కూడా. ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోవడం.
డ్రోన్లు, థర్మల్ కెమెరాలు, ప్రత్యేక శోధనా బృందాలు, వందలాది మంది సిబ్బంది పాల్గొన్న గాలింపు చర్యలు జరిగాయి. సాధారణంగా ఇలాంటి సాంకేతిక పరికరాలు మనిషి ఉనికిని లేదా జంతువుల కదలికలను గుర్తించడంలో సహాయపడతాయి. కానీ ఇక్కడ ఏ ఆధారం దొరకకపోవడం దర్యాప్తుదారులను కూడా అయోమయంలోకి నెట్టింది. ఇక విశ్లేషకుల దృష్టిలో ప్రస్తుతం ఈ కేసులో 3 ప్రధాన అవకాశాలు మాత్రమే కనిపిస్తున్నాయి. మొదటిది కిడ్నాప్, రెండోది ప్రమాదవశాత్తు ఏదైనా సంఘటన జరగడం, మూడోది అడవి జంతువుల ప్రమేయం. కానీ ఈ 3 కోణాల్లో ఏది ఇప్పటి వరకు పూర్తిగా నిరూపితం అవ్వలేదు. అందుకే ఈ కేసు రోజు రోజుకి మరింత మిస్టరీగా మారుతుంది. అయితే ఈ మొత్తం కథలో అత్యంత విషాదకరమైన కోణం జాహ్నవి తల్లిదండ్రుల పరిస్థితి. పోలీసుల దర్యాప్తు, మీడియా కథనాలు, ప్రజల చర్చలు అన్నీ ఒకవైపు అయితే, మరోవైపు తమ బిడ్డ కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల మరోవేదన మరోవైపు ఉంది. ఒకరోజు కనిపించకపోయినా తల్లిదండ్రులు పడే ఆందోళన ఎంత ఉంటుందో అందరికీ తెలుసు. అలాంటిది దాదాపు 2 వారాలు బిడ్డ ఆచూకీ తెలియకపోవడం వారికి భరించలేని మానసిక వేదనగా మారింది. ఈ కేసు మరోసారి ఒక ముఖ్యమైన ప్రశ్నను కూడా ముందుకు తెచ్చింది. ఆధునిక సాంకేతికత, అత్యాధునిక పరికరాలు, ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఉన్నప్పటికీ కొన్ని కేసులు ఎందుకు అంతు చిక్కకుండా మిగిలిపోతున్నాయి? ప్రతి కేసుకు సాంకేతిక పరిజ్ఞానం వెంటనే సమాధానం ఇవ్వలేదనే వాస్తవాన్ని జాహ్నవి కేసు నేడు గుర్తు చేస్తుంది. ప్రస్తుతం ఈ కేసులో అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. అధికారికంగా ఏ కోణాన్ని కూడా పోలీసులు పూర్తిగా ఖరారు చేయలేదు. మొత్తంగా చూస్తే జాహ్నవి అదృశ్యం కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అత్యంత క్లిష్టమైన మిస్సింగ్ కేసుల్లో ఒకటిగా మారింది. మిస్సింగ్ నుంచి కిడ్నాప్ వరకు, కిడ్నాప్ నుంచి జంతు దాడి వరకు అనేక కోణాలు తెరపైకి వచ్చినా ఇప్పటికీ ఏ ఒక్కటి నిర్ధారణ కాలేదు. అందుకే ఈ కేసు చుట్టూ మిస్టరీ మరింత గాఢంగా మారుతుంది. అయితే తల్లిదండ్రులు మాత్రం ఇంకా ఒకే ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎక్కడో ఒక చోట తమ పాప క్షేమంగా ఉంటుందనే నమ్మకాన్ని వాళ్ళు వదులుకోలేదు. అదే ఆశ ఇప్పుడు ఈ కేసులో అతిపెద్ద బలం, అలాగే దర్యాప్తు సంస్థల ముందున్న అతిపెద్ద బాధ్యతగా కూడా మారింది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.